లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్తో బాధపడుతున్నారా? ముఖం పైన బ్లూయిష్ బ్లాక్ ప్యాచెస్ రావటం, అలానే విపరీతమైన నలుపు వచ్చేసి మొత్తం చర్మం పైన స్ప్రెడ్ అయిపోవటం, మెడపై భాగంలో నల్లటి చుక్కలు రావటం, చేతుల పైన నల్లటి చుక్కలు రావటం, వీపు పైన రావటం, ఇలాంటి కండిషన్ ఉంది అని అంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలి? అసలు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కి మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. నలుగురితో కలవడానికని కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటుంది. ఎలా అయినా కానీ బయటికి పడాలి ఈ ప్రాబ్లం నుంచి అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏది సొల్యూషన్ అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమని నేను మీకు ఇవాళ వివరిస్తానండి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ గురించి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది చాలా అన్కామన్ కండిషన్, కానీ ఇప్పుడు నేను ఎక్కువ నంబర్లో చూస్తున్నానండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటే నీలం రంగులోకి వచ్చేస్తుందండి నలుపు. మనకి ఎప్పుడైనా కానీ నలుపు అనేది ట్యానింగ్ లాగా పరిగణిస్తూ ఉంటాం, కానీ ట్యానింగ్ తో పాటు మనకి నీలం రంగులో కొన్ని మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నీలం రంగు మచ్చలు అనేటివి చెవు భాగం నుంచి నెమ్మదిగా మొదలవుతూ, అలానే నుదుటి పై భాగం నుంచి మెల్లగా మొదలవుతూ మొత్తం ఫేస్ అంతా ఇన్వాల్వ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మెడ పైన కూడా కొద్దిగా వస్తూ ఉంటుందండి. చాలా మందికి చేతుల పైకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది ఎటువంటి అంటువ్యాధి కాదండి, జెనెటిక్ పరంగా వచ్చేది కాదు, అది ఎటువంటి ఆరోగ్య రీత్యా ఎటువంటి ఇబ్బందులు కలిగించవు. కానీ ఆ నలుపు అనేది చాలా డెబిలిటేటింగ్ గా మారిపోతుంది ఉంటుంది. డెబిలిటేటింగ్ అని అంటే వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళాలన్నా, పెళ్లి సంబంధాలకు చూసుకోవాలన్నా, లేక ఇతరత్ర ఇబ్బందులు అన్ని బాగా ఫేస్ అవుతూ ఉంటారు. సోషల్ లైఫ్ లో వాళ్ళకి ఉద్యోగ రీత్యా కూడా వాళ్ళకి చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. నా దగ్గర అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారండి. 25 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, అలానే 45 ఏళ్ళు 65 ఏళ్ళు వయసులో వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్. ఒక ఆవిడ అయితే 43 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తనకి ఉద్యోగ రీత్యా తనకి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. సార్, నేను ఇంటర్వ్యూస్ ఎక్కడికి అటెండ్ కాలేను అని చెప్తూ ఉండే అనమాట. నాకు అసలుకి ట్రీట్మెంట్ అవుతుందా అని ఒక పేపర్ అంతా, ఒక లిస్ట్ అంతా డౌట్స్ అన్ని రాసుకుని వచ్చారు. ఫస్ట్లో అంతా అనుమానాస్పదంగానే వాళ్ళు మాట్లాడారనమాట. అసలు మీకు ట్రీట్మెంట్ అవుతుందా, పాసిబుల్ అవుతుందా, ఏం జరుగుతుంది, అసలు ఏంటి అని అడిగారనమాట. నేను వాళ్ళకి అంతా చక్కగా వివరించానండి. లేజర్ పీల్స్ థెరపీస్ చేశానండి. చక్కగా వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చి, మంచి రిజల్ట్స్ తోటి ఇప్పుడు మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. తనే ఇప్పుడు మాతో వచ్చి మంచిగా ఫ్రెండ్లీగా డిస్కస్ చేసుకొని ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అసలు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే దానికి అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొరకి కింద పొరకి మధ్యలో మనకి బేస్మెంట్ మెమ్బ్రేన్ జోన్ అని ఒక జోన్ ఉంటుందండి. ఆ జోన్ కింద భాగంలో మన రక్త కణాలు, మనకి ఇమ్యూనిటీ ఉంటుంది కదండి, రోగ నిరోధక శక్తి అంటాం కదా, ఆ రోగ నిరోధక శక్తి మన WBCs వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి వచ్చి అక్కడ ఒక యుద్ధం లాగా ప్రకటిస్తుంది. అక్కడ యుద్ధం లాగా జరగటంతో ఏమవుతుందని అంటే అక్కడ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ లో అవుతుందన్నమాట. అక్కడ ఆ నల్ల కణాలు అనేటివి పనిచేస్తూ ఉంటాయి కదండి, అది కిందికి జారి పడతాయి కొల్లాజన్ లో. సో అక్కడ కొల్లాజన్ లో పడ్డప్పుడు ఏమవుతుందని అంటే ఆ నల్ల కణం దాని పని అది చేస్తూనే పోతూ ఉంటుంది. ఎందుకంటే అది చర్మమే కదండి, అందుకోసం దాంట్లో ఇంకా నలుపు అనేది ప్రొడక్షన్ చేస్తుంది. సో ఈ భాగంలో మనకి ఎప్పుడైనా కానీ పైన పొర కింద పొర చెప్తాను కదండి, పైన భాగంలో నలుపు వచ్చినప్పుడు ఇక్కడ బ్రౌన్ కలర్ లో మనకు ఉంటుందండి, కింద భాగంలో ఇక్కడ వచ్చినప్పుడు నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదే ఇంకా కింద భాగంలో వస్తే నీలం రంగులో నలుపులో వచ్చేస్తుంది, బ్లూయిష్ బ్లాక్ అని అంటాం. అదే ఇంకా కింద అవుతే గనక అది గ్రీనిష్ రంగులోకి వస్తుంది. పుట్టుమచ్చలు వచ్చినప్పుడు మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి చూడండి. కొంతమందికి చిన్నపిల్లలు పుట్టినప్పుడు వీపు పైన వస్తాయి చూడండి, బర్త్ మార్క్స్, మంగోలియన్ స్పాట్స్ అని అంటారు చూడండి. ఆ నీలం అక్కడ గ్రీనిష్ కలర్ లో వస్తుంది, కొన్నాళ్ళకి అది పోతుంది. కానీ ఆ గ్రీనిష్ రంగు అనేది అంత డెప్త్ లో పిగ్మెంటేషన్ ఉందన్నట్టు. అయితే ఇలాంటి నలుపు షేడ్స్ అనేవి మనకి లెవెల్ కి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ లో ఏంటంటే మనకి కింద పొరలో పైన టాప్ మోస్ట్ ఏరియాలో మనకు ఉంటుంది అనమాట. సో దీనికి తగ్గించడానికని, WBCs ని కంట్రోల్ చేయడానికని మనము వైటమిన్ A ఐసోమర్ టాబ్లెట్స్ అనేటివి ఇస్తూ ఉంటాం. వైటమిన్ A ఐసోమర్ టాబ్లెట్స్, అలానే టోఫాసిటినిబ్ జాక్ ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటాం. ఇది వాడుతూ నెలకి మనం రక్త పరీక్షలు చేసుకుంటూ లేజర్స్ పీల్స్ అనేటివి మనం చేస్తూ ఉంటాం. లేజర్స్ అనేటివి మనకి ఏమవుతుంది, చర్మంలో పైన పొర నుంచి కిందికి వచ్చి కింద పొరలో ఈ భాగంలో వరకు మనకి డీప్ గా పెనిట్రేట్ అవుతూ ఉంటుంది. పీల్స్ అనేటివి ఏంటంటే చర్మంలో పైన పొర వరకే మనకి పెనిట్రేట్ అవుతూ ఉంటుంది. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ని మంచిగా ట్రీట్మెంట్ చేయాలంటే మనం లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి చేయాలి. సార్,
మనం లేజర్ థెరపీస్ అనేటివి చేస్తూ ఉంటాం. మనము ఒక 2-3 నెలల్లో అయిపోతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది మంగు మచ్చల కంటే చాలా మొండి ప్రాబ్లం అండి. దానికి మనము 8 నుంచి 10 సెషన్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. 8 నుంచి 10 సెషన్స్ చేసిన దానికి 6వ నెల తర్వాతనే మనకి కొద్దిగా మార్పు అనేది అవుతూ ఉంటుంది. మనకి సంవత్సరంన్నర తర్వాత మనకి మంచి మార్పు అనేది సాధ్యమవుతూ ఉంటుందండి. మనకి ఇలా తెల్లగా చేస్తామని నేను ఎప్పుడు చెప్పానండి. లేజర్స్ తోటి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనేది మనకి చాలా డెబిలిటేటింగ్ గా, మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మన ఓన్ చర్మం కలర్ కి దగ్గరికి తీసుకెళ్ళినా కానీ చాలా మంది కాన్ఫిడెంట్ గా మారుతూ ఉంటారండి. సో ఇలా మనం ట్రీట్మెంట్ చేయాలి అని అంటే మనం కొద్దిగా ఒక విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ మనం రిజల్ట్స్ అనేటివి తెచ్చుకోవచ్చండి. సో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావాలనంటే మంచి టాబ్లెట్స్, మంచి లేజర్స్, మంచి పీల్స్ అనేటివి తీసుకురావాలండి. మా దగ్గర మెడికల్ బ్లూ లేజర్స్ అనేటివి చేయటం తోటి చర్మంలో నలుపు అనేది మంచిగా తగ్గటానికని ఆస్కారం బాగా పెరుగుతుందండి. సో ఇదండి విషయం. చర్మంలో నలుపు తగ్గించడానికని, లైకెన్ ప్లానస్ తగ్గించడానికని మనకి మంచి మార్గాలు ఉన్నాయి. ఎవరికైనా కానీ నలుపుతో ఇబ్బంది పడుతున్నారు, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తో ఇబ్బంది పడుతున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని భుజం తట్టి చెప్పండి. ఎంతో మంది నా రూమ్ కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పుకోలేని వర్ణనాతీతంగా ఉంటదండి వాళ్ళ బాధలు. ఆ బాధల్ని మనం దూరం చేయడానికని మనకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని తెలియచేయండి. ఏదైనా ఎంతవరకైనా పాసిబుల్ ఉన్నదాన్ని తప్పకుండా మనం ట్రీట్మెంట్ చేద్దామని చూద్దామండి. నా వీడియోకి మీరు లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా పెద్దలకైనా సరే, పిల్లలకైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ వీడియోస్ నాది షేర్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో పాల్పంచుకొని మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని అందరికీ తెలియచేయండి. ట్రీట్మెంట్ ఉండదేమో అని బహుశా కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు దాన్ని వదిలేస్తూ ఉంటారు. తర్వాత తెలుసుకొని నాకు ముందే తెలిసినా నేను చేయించుకునేదాన్ని సార్, నాకు తెలియదు అసలుకి, స్ప్రెడ్ అవుతుంటే కూడా ఇదేమి ట్రీట్మెంట్ ఉండదేమో అని చాలా మంది వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా మీకు రిజల్ట్స్ వచ్చే సాధ్యం ఉంటుందండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.